హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఎగ్ రైస్ తయారీ విధానం చూద్దాం. ఇదైతే ఎగ్ ఫ్రై చేసి కలుపుకొని తినే కన్నా ఎగ్ రైస్ ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఎన్నైతే ఎగ్స్ వేసుకుంటామో అన్ని ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. వేసి అవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేరుగా పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఎగ్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసి రైస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని లాస్ట్గా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.